హాయ్ హాయ్ చెప్పండి చెప్పండి ఆవిడ ఏదో అడుగుతున్నారు. Actually, I'm not comparing. అంటే సలార్కి కూడా మనం బెనిఫిట్ షో చేశారు 2 states లో. దానికి మైనస్ అవ్వలేదు ఎందుకు గుంటూరు? సలార్ మాస్ సినిమా అండి, సింపుల్. సలార్ పెద్ద మాస్ సినిమా. మా ఫ్యాన్స్కి 1 o'clock చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చిందేమో. ఇది ఫ్యామిలీ సినిమా, త్రివిక్రమ్ గారి సినిమా. ఇది కంపారిజన్ చెప్పడం నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే, ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా, ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా 1 o'clock షో తప్పు చేశానేమో నా అనాలిసిస్లో నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సమ్ retrospection kada after the film release, so we thought we made that mistake. That's what, see, that might be one of the reasons for the backlash. And there are so many intellectual people around us in media, they might have felt, I mean they might have expected more and they didn't feel that they reached the expectations, the film reached their expectations. Adok angle pakkana pedte we are not concerned about it anymore. Ma side jarigin tappu enti 1 AM show side ప్రమోషన్స్ రిలీజ్ అయిన తర్వాత హీరో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెక్స్ట్ వీక్ డైరెక్టర్ గారు ఇస్తారు. నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయిపెట్టి పెద్ద పార్టీ పెడదాం అందరికీ, మమ్మల్ని ప్రేమించిన మీడియాకి, నాకు సపోర్ట్ చేసిన మీడియాకి అందరికీ కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం. దానికి డైరెక్టర్ గారు వస్తాడు. అదే చెప్తున్నా, డెఫినెట్గా. అంటే ఈ రివ్యూస్ కానీ లేకపోతే ఇవి కానీ సినిమాని ఎఫెక్ట్ చేస్తాయి నేను నమ్మట్లేదు. నేను అదే చెప్తాను ఫన్నీ గారు, ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా. కుమార్ అడిగితే రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తే ఈ రెవెన్యూ చేయదు కదా. ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి. నాకు సినిమానే ఒకటి సంక్రాంతి రిలీజ్ అయింది, ఈ రెవెన్యూ చేయలా, నెగిటివ్ టాక్. నేనేం అనట్లేదు, ఐఎమ్ సేయింగ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఎనీమోర్. ఒక సినిమాని చంపేయాలన్నా, ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే. యూఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ అని అది కూడా చెప్పాను. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉండింది సినిమా, మనం తీసిన సినిమా ఒక రకంగా ఉండింది, ప్రిపేర్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక జానర్ ఆఫ్ సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా, అన్ని ఏరియాస్లో ఒక్కొక్కరు ఆడియన్స్ రీచ్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు 10-12 ఏరియాలు అమ్ముతాం మనం అన్నీ కలిపి, 10 ఏరియాలో 11 ఏరియాలు రీచ్ అయిన ఒక ఏరియా రీచ్ అవ్వలేదు, దానికి ఏముంది? ఇట్ డజంట్ మీన్ సినిమా వర్క్ అవ్వలేదని కాదు కదా. ప్రూవ్ చేయమనండి, సింపుల్. ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్, ముందు సినిమాలన్నీ జెన్యూన్ అని ఎలా అలాగే తెలిసిందో, ఇది ఎలానే ఫేక్ చేయని ప్రూవ్ చేయమని అనుకోండి. నేను దాంట్లో ఏం చెప్పాను, ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దని చెప్పాను కదా. అవును, అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా. నమ్మద్దు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆడియన్స్ సినిమా చూసారా, నా బయర్కి డబ్బులు వచ్చినా లేదా అని. మీరు నమ్మారా లేదా అని మాత్రం నాకు ఏమన్నా మారుతుందా చెప్పు. మమ్మల్ని ఏం హర్ట్ చేయలే, మమ్మల్ని హర్ట్ చేయలేదు, సినిమాని ఏం డ్యామేజ్ చేయలేదు అని చెప్పడానికే ప్రెస్ మీట్. డ్యామేజ్ చేయలేదని మీకు తెలియాలి కదా. మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా, అందరూ ఆమెను ఒక ఇంటెలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద, అదంతా తప్పైందని చెప్పాలి కదా మీ అందరికి. కలెక్షన్స్ బాగున్నాయని చెప్పాలి కదా. దానికి ఎలా చెప్తాం కలెక్షన్స్ బాగున్నాయనే చెప్పగలుగుతాం. సినిమా హిట్ అయిపోతే రివ్యూస్ క్రిటిక్స్ తప్పు, లేకపోతే సినిమా ఫ్లాప్ అయితే కరెక్ట్, అట్లానే లేదు, ఎప్పుడు లేదు. కానీ ఒక సినిమా సక్సెస్ కాదని చెప్పడానికి బ్యారియర్ ఏంటి చెప్పు. ఇక్కడ ఉన్న చాలా మంది చాలా సినిమాకి 4 stars 4.5 stars స్టేటస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు కనీసం 4 రూపాయలు కూడా రాదు. 2 stars వేసిన సినిమాలు ఉండొచ్చు, దానికి 500 కోట్లు వచ్చి ఉండొచ్చు. అంటే పబ్లిక్ మాస్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్టివ్, పెద్ద సినిమా. సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు. బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది క్రిటిక్స్ అండ్ వాట్ ఎవర్ మీరు అంటున్న ఆ వెబ్సైట్. అవును, కరెక్టే. నువ్వు చెప్పావు కదా ఒపీనియన్ చెప్పడం, మీ ఒపీనియన్ తప్పో కాదా అని చెప్పే రైట్ నాకు ఉందిగా. అంటే అది తప్పే అంటే దేర్ ఇస్ నో బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ నువ్వు యూ గేవ్ సమ్ రేటింగ్ ఫర్ మై ఫిల్మ్ కదా. హౌ ఆర్ యూ షూర్ దట్ ఇస్ రైట్? హౌ ఆర్ యూ షూర్ దట్ ఈస్ రైట్? నీ పర్సనల్ ఒపీనియన్ కదా, నీ పర్సనల్. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్, అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని ఏదో అంటారు కదా, ముందు ఇస్తారు, ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు, ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు. మీరు రివ్యూ చేసేటప్పుడు మీరేమో ఒక 100 మంది 1000 మంది జనాన్ని అనాలిసిస్ చేయట్లేదు. ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ సిటింగ్ ఇన్ అ వెబ్సైట్. దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్కి. నేను అది తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను, ప్రెస్ మీట్ పెట్టా అంతే. Because my film collected well, kabatti. But a couple of people are not some simple, easy people,
ఎలా హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్ మీరు దేవుళ్ళా? హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? మరి ఇంకంతే. మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా. ఏంటి అసలు నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు, అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూకి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. నేను చెప్తున్నా అదే లోకేష్. No, you tried to affect the film. You guys tried to affect the film. అందుకని కాలేదు అని చెప్తున్నాను అంతే. మీరు చెప్పండి ఇంత ఎక్స్పీరియన్స్ ఏది హిట్? మీరు చెప్పండి. మీడియా ఇంత ఎక్స్పీరియన్స్ మీడియా కదా లక్ష్మారు. ఇప్పుడు సినిమా డబ్బులు తీసింది నేను, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అతను. ఎవరు సేఫ్ అయితే సినిమా హిట్? మరి ఆబ్వియస్లీ అదే. ఇప్పుడు అడిగాడు కదా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని. నా సినిమా నా దగ్గర కొనుక్కున్న బయ్యర్లు ఆల్మోస్ట్ 90% నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయారు. నా జిఎస్టీతో చాలా మందికి కమిషన్ లాగా వెళ్ళిపోయింది అని సో కాల్డ్ జనరలైజ్డ్ మీడియాకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఇందాక కూడా చెప్పా, నిన్న మొన్న ట్వీట్ కూడా చూసా, ఫ్రైడేల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్దామని. మరీ సంతోషించమాకండి, సినిమా చాలా బాగా ఆడింది, రెవెన్యూ చాలా బాగా చేసింది, ఆల్మోస్ట్ బయర్ సేఫ్ అయ్యారు అని చెప్దాం ప్రెస్ మీట్. అది మీరు కనుక్కుని చెప్పాలి. డీల్ చేస్తున్నాడు కొంతమందితో. ఫ్యాన్స్ ఈవెన్ ఫ్యాన్స్ తో కూడా కొంత ఆరోగెన్స్ ఉంది అని అండి. దాని గురించి నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ సో మెనీ పీపుల్ ఇన్ సోషల్ మీడియా ఫేస్ లేని వాళ్ళు ఏం మాట్లాడితే వై డూ వీ వాంట్ టు గివ్ దట్ అంత ఇంపార్టెన్స్? ఇప్పుడు మీరు 20 మంది ఉన్నారు, మీరు నన్ను సంవత్సరానికి 5-6 సార్లు చూస్తున్నారు. ఎప్పుడైనా మీతో ఆరోగ్యంగా బిహేవ్ చేశానా? మీ ఎవరికి లేని ప్రాబ్లం ఎవరో ఫేస్ లేని సోషల్ మీడియాలో ఉంటే హౌ ఆమ్ ఐ కన్సర్న్డ్ విత్? నేను ఆయనకి చెప్పిందేంటో తెలియదు. మేమిద్దరం ఏదో అనుకుని నేను ఆయన ఏదో అంటే దానికి నవ్వుకున్నాము. చిచి అప్పటికి ఇంకా తెలియదు కదండి నైజాం పర్ఫార్మెన్స్ ఏంటి, ఆంధ్ర పర్ఫార్మెన్స్. దట్ వాజ్ సాటర్డే ఓన్లీ, సెకండ్ డే ఓన్లీ. ఇంకా నేనే ఐ వాజ్ ఇన్ వెరీ టెన్స్ పొజిషన్ ఆ టైంకి. నేనే లేదు, అది వేరే రకంగా ఏదో అనుకుంటే నవ్వారు. అలా వద్దు. అదేంటి టాప్ 3 ఫిల్మ్స్ లో ఉంటుంది. సార్ ముందు 2 సినిమాలు వచ్చిన దాంట్లో బోత్ వేర్ జానర్ బేస్డ్ ఫిల్మ్స్ అండ్ కల్ట్ ఫిల్మ్స్. ఇది కమర్షియల్ మాస్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే అర్థం బయ్యర్లకి ట్రేడ్కి వర్కౌట్ అవ్వాల్సిన సినిమా, అది వర్కౌట్ అయింది. ఆ రకంగా ఇట్ ఆల్సో వర్క్డ్ అవుట్ కదా. బోస్ట్ ఆ 2 కల్ట్ ఫిల్మ్స్, వాటితో కంపారిజన్ కాదు. ఇది కమర్షియల్ ఫిల్మ్, పండగకి వచ్చిన ఒక కమర్షియల్ ఫిల్మ్. పండగ వస్తుంది కాబట్టి. ఇప్పుడు సంక్రాంతికి ప్రాబ్లం అయిపోయింది, థియేటర్స్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మరి February 19 మళ్ళీ ఇప్పుడే పీపుల్ మీడియా వాళ్ళు ఒక లెటర్ కూడా పెట్టారు, మాకు సోలోగా ఇస్తారా అనేసి అంటున్నారు. నాకు Feb 9th ఈగిల్ రవితేజ గారి సినిమా వస్తుంది, టిల్లు ఆపాలన్నారు, నేను ఆపేసాం. అయిపోయింది. తర్వాత ఇంకేంటనేది దట్స్ నాట్ కన్సర్న్. అదిరిపోయింది కదా. సాంగ్ రెస్పాన్సే కాదు కుమార్, అందరూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes చాలా బాగుంది, సాంగ్ నుంచి సినిమా ఎక్కడ ఆగలేదు, ఎమోషనల్గా బాగుంది, ఆ ఫైట్ పార్ట్ అన్నీ చాలా బాగున్నాయి అన్నారు. సాంగ్ రెస్పాన్స్ ఎక్స్ట్రీమ్. నిన్న మొన్న ఏదో యూట్యూబ్లో ఏదో ఎవరో నాకు వీడియో షేర్ చేశారు, ఒక 30-40 year old అమ్మాయి డాన్స్ చేస్తాం థియేటర్లో. సో ఇవన్నీ చూస్తేనే కదా తెలుస్తుంది పెద్ద ఈ రేంజ్ వచ్చింది అని. అంటే సెకండ్ వీక్ వచ్చింది కదా, దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. దాంట్లో ఎనీ డే ఒక ఏరియాలో సినిమా అమ్మేసిన తర్వాత థియేటర్ల గురించి కానీ, అది ఎలా రిలీజ్ అవుతుంది కానీ, ఎలా ల్యాండ్ అవుతుంది అనేది కానీ, తన డబ్బులు తన రిస్క్ కదా, తను చూసుకుంటాడు కదా. మేము అతనికి అడ్వైస్ చేసే పొజిషన్లో మేము ఉండం కదా. అమ్మేసిన తర్వాత సొంత రిలీజ్కి వెళ్తున్నాం అనుకోండి, అవన్నీ మనం చెప్తాం. తను కొనుక్కున్న సినిమా తనకి ఎలా తన డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలి తనకి మనకన్నా బెటర్గా తెలుస్తుంది కదా.
సో అందరూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు మా డిస్ట్రిబ్యూటర్స్ అంతా. అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఇదంతా వదిలేస్తే గుంటూరు కారం ఇట్స్ వన్ మ్యాన్ షో అనేది మీరు అగ్రీ చేస్తారు? మ్యామ్ ఇప్పుడు మహేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా అందంగా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గా డాన్సులు చేశారు, ఎన్ని చేశారు. ఇవన్నీ ఎవరు చేయించారు? ఇవన్నీ ఎవరు చేయించారు? ఇవన్నీ చేయించింది త్రివిక్రమ్ గారు కదా. మరి అది ఎప్పుడు టూ మ్యాన్ షోనేనండి. కనిపించింది మహేష్ బాబు గారు. మరి స్క్రీన్ మీద ఉండేది హీరో కదండి, డైరెక్టర్ గారు స్క్రీన్ మీదకి వస్తే బాగోదు కదా. అని మీరు అడిగిందని చెప్తున్నాను మ్యామ్. హీరో గారు అద్భుతమైన అందంగా ఉన్నారు, చాలా బాగా డాన్స్ చేశారు. అసలు ఆ హీరో క్యారెక్టరేషన్ ఇందాక కుమార్ అన్నట్టు పోగిరిలా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయించింది ఎవరు? మరి ఇంకా అంతే. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మహేష్ బాబు గారు స్క్రీన్ మీద కనబడతారు కాబట్టి అది వన్ మ్యాన్ షోనే అంటారు కదా, అంతే. కానీ వెనకాల బ్యాక్ అండ్ చేయించిందంతా ఎవరు? ఇన్ని బ్యాక్ లాషెస్, ఇన్ని బ్యాక్ స్టాప్స్ తర్వాత మజా వచ్చిందా? ప్రశాంతంగా నిద్రపడతాను చూస్తుంటే మజా వచ్చిందా? బయ్యర్ సేఫ్ అయ్యాను, ఫుల్ అయింది, ఇన్ని థియేటర్లు ఫుల్, మన ఫస్ట్ షో ఇన్ని థియేటర్లు ఫుల్, ఇవన్నీ చెప్తున్నారు కదా, అన్ని బాగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది.